2 మామూలు లేదు, 1 మించిపోయింది అసలు. అంటే కొద్దిగా స్టోరీ కొద్దిగా అదే సర్కిల్ తిరిగినా కానీ మనకి ఎంగేజింగ్గా తీసినారు అనమాట. ఆడియన్ అనేది ఎక్కడ డిసప్పాయింట్ కాలేదు. కామెడీ సీన్స్ కూడా అసలుకి మామూలు లేవు, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. పంచులు అసలుకి ఒక్కొక్క టపా 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 ఎట్ట మామూలు పడవ అయిపోరాది కూడా పనికి రాడాబా నిజం. ఆ లెవెల్ అసలుకి ఇంకా మస్తుగా అనిపించింది. రొమాన్స్ సీన్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. అనుపమని అయితే బాగా వాడేశారు భయ్య, ఫుల్ వాడేశారు. కానీ అనుపమ ఫ్యాన్స్కి అయితే ఆ రొమాన్స్ సీన్స్ చూసినప్పుడు అయితే ఆపేండి రాబా ఇంకెంతసేపు అని బ్రహ్మానందం అంటారు కదా, అలాంటి సీన్ గుర్తొస్తుంది అనమాట. మంచిగా ఆ ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి నిజంగా. అంటే ఒకటి ఇంకోటి అనుపమది లక అని వస్తారు 2 గంటలప్పుడు. ఆ సీన్ మాత్రం బాగుంటాయి. తాతే రాగాలేవు ఇలా. కానీ క్లైమాక్స్ కూడా చాలా సూపర్గా, అంటే 1 కమ్మించి క్లైమాక్స్ మాత్రం చాలా నాకైతే మంచిగా ఇంప్రెసివ్గా అనిపించింది. 1లో అంతగా కనెక్ట్ అంటే ఏమంటాం కనెక్ట్ కాలేదు, కానీ 2లో మాత్రం కరెక్ట్ కనెక్ట్ అయింది. ఇంకోటి ఒక ఎంట్రీ ఉంటుంది, ఆ ఎంట్రీ కానీ ట్విస్ట్లు కానీ చాలా సెకండ్ హాఫ్లో మస్తుగా ఉంటుంది. అవి అయితే చూడండి నిజంగా. అంటే ఇంకా ఉండే మస్తు కొట్టు కొన్ని డైలాగ్స్ కానీ రొమాన్స్ కానీ చాలా సూపర్ ఉన్నాయి. కామెడీతో నేను 2వ సారి కూడా పోయి చూస్తాను నిజంగా. అంటే ఫుల్ సినిమా అయితే బాగుంది. 3 కూడా రావాలి నేనైతే కోరుకుంటున్నా. సినిమా ఇంకా దుమ్మలేపే ఆడేసేసిండు. ఇంకా 3 తీస్తే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు గబ్బర్ సింగ్ ఉంది, హిట్ అయింది. దాని తర్వాత పార్ట్ 2 తీసారు, ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ జీన్స్ లో నుండి ఆ మైండ్ లో ఉండేనే తీస్తారేమో అనుకున్నాను. ఆ మైండ్ లో లేకుండా కొత్త విజన్ అనమాట. వాట్ ఎవర్ నేను ఒకటి చెప్తాను, అంతకుముందు మనం రోడ్ సైడ్ టిఫిన్ తిన్నాం, ఇప్పుడు ఏంటంటే హోటల్లో తిన్నాం. దట్ మీన్స్ ఏంటంటే ప్రొడక్షన్ లెవెల్స్ పెరిగినాయి. అలాగే కొంచెం కామిక్ పంచెస్ కూడా. మాటలు ఆడడానికి అంటే మాటలు లేవు దీంట్లో, ఓన్లీ పంచెస్ అనమాట. బ్యాక్ టు బ్యాక్ అనమాట. కానీ లైన్ మాత్రం అదేనండి, మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీజే టిల్లులో ఉన్న లైనే దాంట్లో ఆర్టిస్ట్లే. కానీ దీంట్లో ఒక కొంచెం చిన్నది మార్చానమాట. ఆ ట్విస్ట్ అనేది ఇంకా కొంచెం బాగుంది అనిపించింది. అంత ఎఫెక్ట్ఫుల్గా బ్లాస్ట్ అవ్వలేదు, కానీ చాలా బాగుంది. క్లీన్ అండ్ గ్రీన్ అనమాట. చూసినంతసేపు నవ్వుకుని అయ్యో చచ్చిపోతాను రా బాబు, అది అలా చచ్చిపోతారనమాట. ఏంటండి ఆయనకు వచ్చింది అదే కదండి కామెడీ. పాపం 7-8 సినిమాలు తీశారు, ఎవరూ చూడలేదు. డీజే టిల్లు చూశారు. దాని తర్వాత కూడా మేజర్లీ 3 కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. 3లో ఏం మజా ఉంటుందో లేదో తెలియదు, కానీ 2 మాత్రం చూసినంతసేపు 250 ఖర్చు పెట్టినానండి. బాగానే అనిపించింది. నాకు అదే నచ్చిందండి, ఏమనుకోవద్దు. నాకు అదే నచ్చింది. ఎందుకంటే నాకు అనుపమ అంటే ఇష్టం లేదు, ఆయనకు ముద్దెట్టేసింది కదా, అది వేరే విషయం. కానీ డైరెక్టర్ గారు కొత్త ఆయనంట, అంటే ఆ సినిమా తీసిన ఆయనంట కాదంట. కానీ యాజ్ ఇట్ ఈజ్ నాకు తెలిసి ఆయన ఐ బొమ్మలో చూసాడేమో, డీజే టిల్లు చూసి యాజ్ ఇట్ ఈజ్ దింపేశాడు. బాగుంది. అంటే పంచెస్ మారిని, థీరీ మారింది, ఒక లైన్ మారింది. కానీ యాజ్ ఇట్ ఈజ్ మూవీ అయితే అదే. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ప్లాన్ బర్స్ట్ అవుతుంది, బొమ్మ ఉంటుందేమో అనుకున్నాం. నాకు అనిపించింది బాగుంది.